అందరికీ తెలిసిందే పిఠాపురం అంటే జనసేన, జనసేన అంటే పిఠాపురం. జనసేన ప్రభావం ఎలా ఉంటుంది అన్నది మీరు ఈ పాటికి అర్థమై ఉంటది. ఒక ప్రపంచం సృష్టించబోతున్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎక్కడం ఖాయం అండి. పిఠాపురం జనసేన అడ్డాను. మీది ఎవరండి? మాది పిఠాపురం అండి. ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదండి ప్రస్తుతం. ఇక్కడ ఎలా ఉండబోతుంది జనసేన ప్రభావం? అందరికీ తెలిసిందే పిఠాపురం అంటే జనసేన, జనసేన అంటే పిఠాపురం. నమస్తే అన్న, మీ పేరు? చిన్ని. మీది ఎవరన్నా? భోగాపురం. ఎవరన్నా? ఎవరే? భోగాపురం. ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ జనసేన ఎంత మెజార్టీతో గెలుస్తుందంటారు? 1,00,000 ఓట్ల మెజార్టీతో. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే 2 సార్లు ఓడిపోయారని తెలిసింది. ఇప్పుడు కూడా ఇక్కడ తిరిగే వాళ్ళకి ఎవరికి ఓట్లు లేవు, వెనకాల అందరూ పిల్ల సైన్యం ఉన్నారు, పెద్దవాళ్ళ వల్ల మనకేమీ ఉపయోగం లేదని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దానికి సమాధానం? అది ఒట్టి పుకారు. అందరికీ ఓట్లలో ప్రతి ఒక్కరు వెళ్ళారు నిన్న నామినేషన్ దగ్గరికి. ఇక్కడైతే పక్కా పవన్ కళ్యాణ్, అందులో సందేశమే లేదు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చాము, దానివల్ల చాలా మంది రైతులు కానీ చూసుకున్నట్లయితే చిన్న ఉద్యమకారులు కానీ చాలా రకాలుగా బాగుపడ్డారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అంతకు మించి పథకాలు ఏళ్ళో పెట్టారు కదా, ఏళ్ళ పథకాలు దానికి రెట్టింపుగా ఇస్తానంటున్నారు కదా. ముందు పెట్టింది స్టార్టింగ్ చంద్రబాబు, తర్వాత జగన్. ఇప్పుడు వాళ్ళకంటే రెట్టింపుగా పవన్ కళ్యాణ్ ఇస్తాంటున్నారు కదా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏమైనా అభివృద్ధి ఏం చెందిందంటారా? నాకేం అభివృద్ధి చెందలేదు. మీ గ్రామానికి ఏమి చేయలేదంటారా? చేయలేదు. పవన్ కళ్యాణ్ ఎక్కడం ఖాయం అండి. పిఠాపురం జనసేన అడ్డాను. మరి వంగ గీత ఏదో చేస్తారు, బాగా చేస్తారు వైసీపీ, అది ఇది అని అంటున్నారు. దానికి మీ సమాధానం? ఆవిడ ఏం చేసినా ముందు ఆవిడని అడగాలని. పిఠాపురానికి ముందుగా ఒకసారి ఎమ్మెల్యే, ప్రజారాజ్యం టైంలో ఆవిడ ఎమ్మెల్యే అయ్యారు, తర్వాత మొన్నసారి ఎలక్షన్స్ లో ఎంపీ అయ్యారు. కానీ పిఠాపురానికి, పిఠాపురం మండలానికి, నియోజకవర్గానికి ఆవిడ ఏం చేశారు ముందు అడగాలండి. ఆవిడని అడగాలి. ఎందుకంటే ఆవిడ 2 టర్మ్లు కూడా పిఠాపురం నుంచి ఉన్నారు. ప్రజారాజ్యం టైంలో గొల్లప్రోల్ మండలానికి ఏం చేస్తున్నా అడగాలి. అలాగే పిఠాపురంలో గుళ్ళు అన్ని దేవీ దేవతల విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు ఆవిడ దాని మీద ఏం స్పందించిందో అడగాలండి. ఇప్పుడు జగన్ గారి మీద ఒక రాయి వేస్తే స్పందించిన వైసీపీ వాళ్ళు, పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత గారు, అప్పుడు ఆవిడ నియోజకవర్గంలో ఉన్నటువంటి, ఆవిడ పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని దేవీ విగ్రహాల మీద జరిగినప్పుడు ఆవిడేం స్పందించేశారు అని ఆవిడ అడగాలి సార్ అండి. అయితే పిఠాపురంలో జనసేన విజయం తప్పక సాధిస్తుందంటారా? ఖచ్చితంగానండి. 100% పిఠాపురం జనసేన ఖచ్చితంగా విజయం సాధిస్తుందండి. పిఠాపురం మండలం, పిఠాపురం. ఓకే. ఇక్కడ పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు కదండి, ఇక్కడ జనసేన ప్రభావం ఎలా ఉంటది? జనసేన ప్రభావం ఎలా ఉంటుంది అన్నది మీరు ఈ పాటికి అర్థమై ఉంటది. ఒక ప్రపంచం సృష్టించబోతున్నారు పవన్ కళ్యాణ్ ఈ 2024 ఎన్నికల్లో. ఏ రకంగా అంటే ఆయన ఇచ్చిన హామీలు బట్టి ప్రజల్లో కూడా లాస్ట్ 10 సంవత్సరాలు బట్టి ఓడిపోయారన్న, ఎక్కడ పోటీ చేశారు అక్కడ కూడా ఓడిపోయారని చెప్పేసి ఆయన మీద చాలా రకాలుగా కామెంట్లు చేశారు ప్రతిపక్ష నాయకులు. అంటే వైసీపీ తరఫున వాళ్ళు ఏ రకంగా చేశారన్నది మనం చూస్తున్నాం. అయినా సరే ఆయన 10 సంవత్సరాలు బట్టి నిలబడి నేను ఇది చేస్తానన్న భరోసా ప్రజల్లో కూడా ఒక రకమైన మార్పు తీసుకొచ్చారు. అంటే ప్రతిపక్షాలు ఎలాంటి తప్పులు చేస్తున్నాయి అన్నది ఎత్తి చూపించారు తప్ప వేరేది చూపించకుండా ప్రజల్లోకి చొచ్చుకుని వెళ్ళడం వలన ఈ రోజు పిఠాపురంలో ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు జనాలందరూ కూడా. అలాగే ఇప్పుడు ప్రస్తుతం 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉంది? ఎలా ఉన్నది అంటే బాగోలేదనే చెప్పాలండి. అంటే ఇప్పుడు సంపద సృష్టించి సంపదని పంచిపెడితే బాగానే ఉంటుంది. ఎక్కడా సృష్టించకుండా ఇప్పుడు మీరు కుళాయి పనులు అవనండి, ఇంటి పనులు అవనివ్వండి, వివిధ రకాల ట్యాక్సులు, ఎన్ని రకాల ట్యాక్సులు వేసారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. ఆ ట్యాక్సులు కూడా డబుల్ కూడా కాదు, ట్రిపుల్ అయిపోయాయి మొత్తం అన్ని కూడా. అలాంటిది ప్రజలను బాధ పెట్టి
వేరే రకంగా అంటే 10 మందిని బాధ పెట్టి ఇద్దరిని సుఖపెట్టడంలో అది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. ఓకే, చాలా వరకు చాలా పథకాలు ఇచ్చేస్తున్నారు. అవి అన్ని పథకాలు అందరికీ అందాయి అంటారా? అందరికీ అందాయంటే అందరికీ అందలేదండి, కొంతమందికి అందినాయి. అది మనం చెప్పకూడదు ఎవరికి అందాయి అన్నది, ఎవరికి అందలేదు అన్నది. అది ఓకే, ఇక్కడ హిందువులకు కూడా అన్యాయం జరిగిందని, జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో విగ్రహాలు గట్ట ధ్వంసం చేశారని చాలా మట్టుకు మాట్లాడుకుంటున్నారు. అది ఎంతవరకు నిజం అంటారు? పిఠాపురంలో జరిగాయి కదండి, కాంప్లెక్స్ దగ్గర ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మొదలు కొట్టడం అని, నెక్స్ట్ మన అంతర్వేది దగ్గర రథాన్ని తగలబెట్టడం అని, ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఆ సంఘటనలు జరిగిన చోట కూడా ప్రతి చోట ఒక పిచ్చివాడు చేసాడని అతని మీద తోయడం జరిగింది తప్ప ఎవరు చేశారన్నది ఇప్పటి వరకు తెలియరాలేదు. అది ప్రభుత్వం వారికి వాళ్ళకే తెలిసింది తప్ప ఏంటన్నది కూడా ఇప్పటికి జనాలకు తెలియలేదు. ఇది పలానా వాళ్ళు చేశారని చెప్పి వాళ్ళే బయట పెట్టి ఉంటే వాళ్ళే కదా హైలైట్ అవుతారు. అది చేయలేదు కాబట్టి మనం ఏం చెప్పలేకపోతున్నాం ఫస్ట్ ఏం జరిగిందని. కనీ విరిగిన రీతిలో జరిగింది. ప్రపంచంలో నాకు తెలుసుండగా ఇంతవరకు ఇంత పెద్ద నామినేషన్ వేయడానికి లక్షల మీద పైబడి ఏ నియోజకవర్గంలోనూ ఏ కాన్స్టిట్యున్సీలో ఇండియాలోనే జరిగి ఉండకపోవచ్చు. అంత చాలా పెద్ద ర్యాలీ జరిగింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి అఖండ మెజార్టీతో, ఎవరు ఊహించినంత మెజార్టీలో నెగ్గుతారని మొత్తం ప్రజల విశ్వాసం, నా ఒక్క విశ్వాసం కాదు. మేము చాలా మంది ఇక్కడ స్టడీ చేస్తాం, అందరూ అదే మాట అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి విజయం తథ్యం ఇక్కడ. ఆయన చాలా హైయెస్ట్ మెజార్టీతో నెగ్గుతారు, ప్రపంచంలోనే రికార్డు సృష్టిస్తారని చెప్పి ప్రజలందరూ విశ్వాసం అండి. అలాగే ఉదయ శ్రీనివాస్ గారు కూడా ఇక్కడ చాలా బాగా చేస్తారు. ఆయన ఎప్పటి నుంచో ఇక్కడ ప్రజా సేవల్లోనే అతను ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అతను కూడా చాలా అఖండ మెజార్టీ నెగ్గుతారని చెప్పి ఈ రోజు ఆయన ర్యాలీ కోసం మేము అందరం బయలుదేరి వెళ్తున్నాం. విజయోత్సవంలో వెళ్తున్నాం. అతను విజయం తథ్యమని మా నమ్మకం. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఓన్లీ పిఠాపురం గ్రామస్తులేనా, అలాగే బయట ఊరు నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ 99% పిఠాపురం వాసులే, నాలాగా 1% ఉన్నారు. 1% 2 లక్షలు 1% ఎంతమంది మీకు తెలిసే ఉంటుంది. మేము కూడా ఇక్కడికి వచ్చి ఎందుకు చేస్తున్నామంటే పిఠాపురం దాన్ని ఆయన చాలా అభివృద్ధి చేస్తాడని చెప్పి మా నమ్మకం. ఇది చాలా టెంపుల్ సిటీ, ఇక్కడ ఉన్న గుడులు కానీ ఏమి ఎక్కడ లేవు. దీని ఆయన కనుక ఇలా ప్రజలు అక్కడ మెజార్టీ నెగ్గించుకుంటే ఇది మంచి టూరిజం హబ్ అవుతుందని మా విశ్వాసం. ఇక్కడ మోస్ట్లీ 99% అంతా లోకల్ వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళు అభిమానులు ఉన్నాం. 1% అంటే 2 లక్షల మంది ఎంత అభిమానులు ఉంటారు మీకు తెలియదు ఏముంది. మొత్తం రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నారు. అందరూ వచ్చి కూడా ఆయన కోసం సేవ చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినారు. ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాగా విజయం సాధిస్తారంటారు? ఇప్పుడు గతంలో వేరేండి. గతంలో 3 పార్టీలు 4 పార్టీలు దాంట్లో అతన్ని జనాలు పూర్తిగా ఏంటంటే అర్థం చేసుకోలేకపోయారు. దానివల్ల అతను ఓడిపోయినట్టు కాదు, మా లెక్క ప్రకారం 2 చోట్ల ఆయన విజయం సాధించినట్టే. ఆయన ఒక చోట సెకండ్ పొజిషన్ లో, ఒక చోట 2 చోట్ల సెకండ్ పొజిషన్ లో వచ్చాడు. ఆయన విజయం సాధించినట్టు లెక్కే. ఈ 5 సంవత్సరాల్లో కూడా అతను చాలా చాలా చేశారు. ప్రజల్లో ఒక రకమైన అభిమానం వచ్చేసింది, విశ్వాసం వచ్చేసింది. ఈయనంత నీతి మంత్రులు ఒకసారి అసెంబ్లీలో అడుగు పెడితే గనక మిగతా 174 మందిని నీతి మంత్రులుగా తయారు చేస్తారని ఆయన విశ్వాసం ప్రజల్లో ఉంది. ఆ విశ్వాసం నిజంగా నిరూపిస్తాడని మా నమ్మకం కూడా. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడం మాకు చాలా గర్వకారం. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలంటే మాకెంతో పూర్వజన్మలో చేసుకున్న సుకృత జన్మ అనుకుంటున్నాం మేము. ఎందుకంటే గతంలో ఆయన ఓడిపోలేదు, విజయం సాధించారు. ఆయన గట్టిగా అనుకోలేదు అంతే. ఆయన ఎప్పుడు కూడా హై లెవెల్లోనే ఉంటారు, ఎప్పుడు మెజార్టీతోనే ఉంటారు. పవన్ కళ్యాణ్ గారిని ఎలా గెలిపించుకోవాలనుకున్నామో ఉదయ్ గారిని కూడా అలాగే గెలిపించుకోవాలనుకుంటున్నాం. ఉదయ్ గారు కూడా మరి ఆయన ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టిన కాడి నుంచి కూడా ఉదయ్ శ్రీనివాస్ గారు మరి అనేక మందికి అందుబాటులో ఉన్నారు. అనేక సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఉదయ్ గారు. నిన్న పవన్ కళ్యాణ్ గారు మరి నామినేషన్ వేయడానికి చాలా మరి ఎంతో మంది మూలనున్న ముసలోళ్ళు కూడా వచ్చేసారు. మరి ఆయన అవినీతి పరుడు కాదు, ఆయన నిజాయితీగా నీతిగా గెలవాలన్న పట్టుదలతో ఆయన ఉన్నారు. ఆయన గెలిపించుకుంటే దమ్ము మాకుంది, ఆయన గెలిపించుకుంటే నిజాయితీ మాకుంది. మేము గెలిపించుకోగలుగుతాం, గెలిపించుకుంటాం. ఆయన కోసం మేము పగలు రాత్రులు కష్టపడి ఎండనక కొండనక తిరిగి కష్టపడి గెలిపించుకుంటాం. మేము ఎంతో మంది వికలాంగులు కూడా తిరగలేని వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వస్తున్నారు, తిరుగుతున్నారు. నిన్న జనాన్ని ఎప్పుడు నా జీవితంలో నేను ఇప్పటి వరకు కూడా అంత మెజార్టీ జనాన్ని నేను చూడలేదు. నామినేషన్ అంటే ఇలాగ వేస్తారని కూడా నాకు తెలియదు, ఈ విధంగా వేస్తారని కూడా మాకు తెలియదు. మరి మన వంకాయ గీత వేసింది, ఎక్కడిగా వంకాయ గీత వేసింది సుఖమే ఉంది, వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి పడుకుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పడుకుంటే మనసు కాదు. ఆయన ఎప్పుడు కూడా నిలబడతాడు. ఎంతగా ఎలాంటి దానికైనా, ఎలాంటి వడ దెబ్బలకైనా ఎండ దెబ్బకైనా నిలబడే మనిషి పవన్ కళ్యాణ్ గారు. ఆయన 1,00,000 ఓట్లు మెజార్టీతో గెలిపించుకుంటే మేము ఆయన ఎమ్మెల్యేగా చూడగలరు, సీఎంగా కూడా చూడాలని ఆశ కోరిక మాకు. ఆయన అలాగే గెలుస్తారు. మా నియోజకవర్గం పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి అనేక మంది కృషి చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. ఆయన గెలిపించుకోవాలని ఆశ కోరిక అందరిలోనూ ఉంది.
చిన్నపిల్లల కాడి నుంచి ముసలి వరకు కూడా ఆయన మెజారిటీతో గెలిపించుకోవాలని ఆశగా ఎదురు చూస్తుంది. వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి గెలిచిన తర్వాత ఇక్కడ ఉన్నారు, హైదరాబాద్ వెళ్ళిపోతారని వాస్తవాలు అని చెప్పి మాట్లాడుతున్నారు. దాని మీ సమాధానం ఏమంటారు? పిఠాపురం ఉండడంటే ఇప్పుడు వైసీపీ జగన్ పిఠాపురం ఉన్నాడా? వంగా గీత గెలిచింది, వంగా గీత ఏమన్నా పిఠాపురం ఉందా? ఎంపీగా గెలిచింది ఎక్కడుంది? కాకినాడలో ఉండి కాపురం చేసింది, ఎప్పుడైనా వచ్చిందా వంగా గీత? ఎవరిని గెలిచింది? ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నేను ఆడపడుచు అంటే ఏ విధంగా ఆడపడుచు? ఎవరికి ఆడపడుచు? ఇంట్లో వాళ్ళకి న్యాయం చేయలేకపోయింది, ఇంట్లో వాళ్ళు రోడ్డు ఎక్కారు, ఎవరికి ఆడపడుచు? ఎవరికి న్యాయం చేసింది? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నా రాజే. సింహం అడవిలో ఉన్నా సింహమే. సింహం ఎప్పుడైనా గద్దించదు, ఎక్కడైనా తిరుగుతుంది. ఆయన్ని ఏలతో చూపించే దమ్ము గాని ధైర్యం గాని జగన్మోహన్ రెడ్డికి గాని వంగా గీతకి కానీ ముద్రగడ పద్మనాభానికి కానీ లేదు. ఉండనివ్వం, మేము ఉండనిచ్చే మనుషులం కాదు, ఉండనివ్వం. ఆయన అర్హత ఎవరికి లేదు. ఆయన ఇప్పుడు ఎంత ఫేవర్ గా ఉంది పాప, ఆయన కూడా తిరుగుతున్నారు, కష్టపడి ఇక్కడే ఉన్నారు. వచ్చి ఎండలో అవుతుంది, వాళ్ళకేం తెలుసు? సింహం గురించి పిల్లలకి ఏమన్నా తెలుస్తుందా? తెలియదు. పిల్లల్లో ముడుచుకొని లోపల దూరాలి. సింహం అలాగే రోడ్డు మీద ఎప్పుడు చంద్రగానే తిరుగుతుంది, భయపడదు. వాళ్ళు భయపడి డ్రామాలు ఆడుతున్నారు కదా. ఒకరికమ్మా కుడుకొని పోయిందని, ఒకరికి ఎడంకొని పోయిందని స్టిక్కర్లు అంటించేసుకున్నారు. జగనమ్మ ఒకటి అంటించేసుకున్నాడు, ఇంక వంగ గీత కొత్త మంది అంటించుకోవడానికి. ఆవిడ కూడా అంటించేసుకుంటే ఈసారి వంగ గీతని తడుగుట్టేసుకొని చూపించదు, వీడియోలోకి వస్తుంది వంగ గీత. మా పవన్ కళ్యాణ్ గారు, మా అవినేత ఎప్పటికీ భయపడ్డో జడడో ఏదన్నా ముందు చూసుకుంటారు. ఆ ఛాలెంజ్ మేము ఇస్తాము. మా పవన్ కళ్యాణ్ గారు ఎవరికైనా ఛాలెంజ్ మేము చేస్తాము. లేడీస్ గా, ఒక మహిళలుగా మేమే చేస్తాం ఛాలెంజ్. ఆయన తరపున మేము చేస్తాం. ఎవరైనా దమ్మున్న వాళ్ళు ఎవరైనా సరే, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, వైసీపీ వాళ్ళు ఎవరన్నా ఉంటే మా ముందుకు వచ్చి మాట్లాడే దమ్ము ధైర్యం చూపించమనండి. మేము చాలు. లేడీస్ మేము చూసుకుంటాం, మహిళలమే చూసుకుంటాం. మగవాళ్ళు అవసరంలా, రమ్మని మా దగ్గరికి వచ్చి మాట్లాడమనండి. పవన్ కళ్యాణ్ అనే అర్హత ఎవరికి లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సరే చేస్తారు. ఎందుకంటే ఎంతో మందికి ఆయన కష్టపడి మొట్టమొదటి సినిమాలో రంగాలకు వచ్చే మొట్టమొదటి కాడి నుంచి ఈ రోజు వరకు ప్రజల కోసమే కష్టపడుతున్నాడు, ప్రజల కోసమే బతుకుతున్నారు. ఆయన చాలా మంది ఎన్నో విమర్శిస్తున్నారు. దమ్మున్నవాడు మగాడు ఏమన్నా చేసే దమ్ముంది, వాళ్ళ ఆడంగులు ఇంట్లో కూర్చొని బయటని దుబ్బుతున్నారు. ఆ దుబ్బద్దు అలాగా వాళ్ళు చూపించమనండి, మేము చూపిస్తాము. మేము ఏంటనేది ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాం. ఆయన 1,00,000 కాదు 1,50,000 ఓట్లతో మెజార్టీతో గెలిపించుకునే స్థితిలో మేము పెట్టుకుంటాము. ఆయన సీఎం లో కూడా కూర్చోబెట్టుకుంటే దమ్ము మాకుంది, చేస్తాం. అది ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాం. వంగా గీతకి, అలాగే జగన్మోహన్ రెడ్డికి, ముద్రగడ పద్మనాభానికి, అనేక మందికి వైసీపీ నాయకులకి అందరికీ ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నా. మా పవన్ కళ్యాణ్ గారు అజెంట్ మెజార్టీతో గెలిపించుకునే దమ్ము మాకుంది, మేము చేస్తాము. ఓకే, ఇక్కడ జనసేన ఎలా ఉంటుంది ఒకసారి? పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్లు మెజార్టీ నెగ్గుతాడు. 1,00,000 ఓట్లు మెజార్టీ. యువత కుర్రోళ్ళందరూ కూడా భారీ ఎత్తు మెజార్టీని మేము చేస్తాం పవన్ కళ్యాణ్. ఉదయ శ్రీనివాస్ కూడా అదే రకంగా మెజార్టీ ఓట్లు. అదే 1,00,000 ఓట్లు మెజార్టీ నెగ్గుతాడు. పవన్ కళ్యాణ్ అంటే ఎందుకు మీకు అంత నమ్మకం? పవన్ కళ్యాణ్ మాకు అవినీతి చేస్తాడు, మాకు రైతుకి సహకరించాడని మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాం. అదండి వచ్చే ఎలక్షన్లో మాకు జగన్మోహన్ రెడ్డి మొత్తం రైతుకి నాశనం పరిచాడు. సీఎంఆర్ డబ్బులు కూడా మాకు రాని చేశాడు. అదండి ఇప్పుడు ఇక్కడ వంగ గీత పోటీ చేస్తున్నారండి. ఆవిడకి ఎలాంటి సంఘటన జరిగింది అంటారు మీ ఉద్దేశంలో? వంగ గీతకి ఇక్కడ ఏం లేదు, పవన్ కళ్యాణ్ పెడితే పక్కనే ఆడుకోవాల్సిందండి. అదండి జరిగిన టాపిక్ ఇదండి. పవన్ కళ్యాణ్ గారు అయితే పక్కా గెలుస్తారంటారు, గ్యారంటీ ఇంకా తిరిగి లేదండి. అదండి జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చారన్నారు, దానికి సమాధానం? పథకాలు ఇచ్చిన ఆయన పథకాలు చేసిన రైతుకి ఎవరు ఉపయోగపని లేదు, మనకి రాజ్యం లేదు, ఇంకోటి లేదు, ఇది లేదు, మొత్తం అన్ని నాశనమే పరిహాడు. అదండి ఇక్కడ నిన్న పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేయడం జరిగింది. ఇక్కడ జనసేన ఎంత మెజార్టీతో గెలుస్తుందంటారు? 1,00,000 ఓట్ల మెజార్టీతో. ఓకే, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ గతంలో చూసుకున్నట్లయితే 2 సార్లు ఓడిపోయారని తెలిసింది. ఇప్పుడు కూడా ఇక్కడ తిరిగే వాళ్ళకి ఎవరికి ఓట్లు లేవు, వెనకాల అందరూ పిల్ల సైన్యం ఉన్నారు, పెద్దవాళ్ళ వల్ల మనకేమీ ఉపయోగం లేదని అంటున్నారు వైసీపీ కార్యకర్తలు. దానికి సమాధానం? అది ఒట్టి పుకారు. అందరికీ ఓట్లలో ప్రతి ఒక్కరు వెళ్ళారు నిన్న నామినేషన్ దగ్గరికి. ఇక్కడైతే పక్కా పవన్ కళ్యాణ్, అందులో సందేశమే లేదు. గత ప్రభుత్వంలో
చూసుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలు ఇచ్చాము, దానివల్ల చాలా మంది రైతులు కానీ చూసుకున్నట్లయితే చిన్న ఉద్యమకారులు కానీ చాలా రకాలుగా బాగుపడ్డారని చెప్పి అంటున్నారు. ఇప్పుడు అంతకు మించి పథకాలు ఏళ్ళ పెట్టారు కదా, ఏళ్ళ పథకాలు దానికి రెట్టింపుగా ఇస్తానంటున్నారు కదా. ముందు పెట్టింది స్టార్టింగ్ చంద్రబాబు, తర్వాత జగన్, ఇప్పుడు వాళ్ళకంటే రెట్టింపుగా పవన్ కళ్యాణ్ ఇస్తా అంటున్నారు కదా. వైఎస్ఆర్